దేవ, సర్వోన్నతుడ, సకలము ఎరిగి ఉన్నటువంటి గొప్ప దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు, మొదటి వాడవు కడవటి వాడవు, అద్వితీయుడైనటువంటి గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో నాయన మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. రాత్రికాలం అంతా కూడా నాయన నా తండ్రి అయా నీ బలమైన బాహువుల చాటున మమ్మల్ని క్షేమాన్ని అనుగ్రహించి నాయన కాచి కాపాడి భద్రపరిచి, ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ బిడ్డలతో మేము కూడా కలిసి నా తండ్రి మీ వాక్యం వినడానికి మరియు నాయన విజ్ఞాపన చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు ప్రసాద్, నా తండ్రి రాహేలు, నా తండ్రి జోనాథన్ జీవన్ ఈ దినమందు నాయన వారు బయలుదేరి తండ్రి మళ్ళీ తిరిగి సోల్రుపేటకు మా మధ్యకు ప్రయాణమై వస్తూ ఉండగా ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించండి. నా తండ్రి ప్రతి పరిస్థితుల్లో మీరు చాలిన దేవుడుగా ఉండండి నాయన. కాపురువై నాయన ప్రతి చోట మీ దూతల్ని కావలి ఉంచండి. క్షేమంగా నాయన ఈ స్థలాన్ని చేరడానికి మీరు కృప చూపించండి నాయన. మరి యోహానను కూడా మా మధ్యకు వస్తున్నారు, కుటుంబంగా వారు వస్తున్న నా తండ్రి వాహనాన్ని కానీ మరియు ఫ్లైట్ వీటన్నిటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వస్తూ ఉన్నారు అయ్యా తండ్రి, మరి తిరిగి ఉద్యోగంలో చేరబోతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితుల్లో మీరు చాలిన దేవుడుగా ఉండండి నాయన. ప్రతి ప్రతికూలతను అనుకూలతగా మార్చి క్షేమాన్ని అనుగ్రహించి తీసుకురావాల్సినదిగా మీ దివ్యమైన పాదాలను బట్టి అడుగుతూ ఉన్నాం. అంతేకాదు మరి చెప్పబడినటువంటి వాక్యంలో అంతా సంపాదించుకుంటున్నాం, ప్రభువుని మాత్రమే కాకుండా అయ్యా మిమ్మల్ని కలిగి ఉండట. అందుకే సొలొమోను నా తండ్రి జ్ఞానమును అడిగాడు. ఎందుకంటే అది ఉన్నప్పుడు, అది నీ జ్ఞానమై ఉన్నప్పుడు, నిన్ను గూర్చినటువంటి జ్ఞానమై ఉన్నప్పుడు సమస్తము మా వద్ద ఉంటుందని గ్రహించినటువంటి గొప్ప జ్ఞాని తండ్రి. కాబట్టి నిన్ను మేము కలిగి ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని కాదు, కానీ అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో మాకు తెలియదు. అందుకే నువ్వు సమస్తము సంపాదించుకున్నావు. ఈ రాత్రి ప్రభు నీ ప్రాణం అడిగితే నువ్వేం చేస్తావు? సమస్తమును పోగొట్టుకుంటావు కదా, ఏమీ లేనివాడిగా ఈ లోకాన్ని విడిచిపెడతావు. కాబట్టి వాక్యం విన్నటువంటి ప్రియ బిడ్డలమైనటువంటి మనము ఆదివారం కూడా అది ప్రభు దినం. ఆ ప్రభు దినాన్ని ప్రభు సన్నిధిలో గడపడం, దేవుడు తన వాక్యంలో అన్న రీతిగా నా సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానము అన్నాడు. ఆ దినాన్ని కూడా మనం దేని కొరకో పరిగెత్తుతూ ఉన్నాం, దేని కొరకో కనబడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా దీవెనకరంగా ఉండవు, అవి దీవించబడవు. ఎంత పరిగెత్తి ఎంత సంపాదించుకున్నా అది చిల్లి సంచిలో వేసినటువంటి విధానంలోనే ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి బిడ్డలుగా ఉండాలి, ప్రభు కొరకు జీవించేటువంటి బిడ్డలుగా ఉండాలి. వ్యర్థమైనటువంటి వాటిని ప్రేమించి ప్రభు ప్రేమను, ప్రభు సన్నిధిని మనం దూరం చేసుకున్నటువంటి వారంగా మనం ఉండకూడదు. దీన్ని మనం గ్రహించుకుందాం. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, ప్రేమతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన త్రోసివేసే దేవుడు కాదు. త్రోసివేసే దేవుడైతే ఈ విధంగా వాక్యం ద్వారా తన బిడ్డలను ప్రేరేపించి మనతో మాట్లాడు. కాబట్టి ఇది గ్రహించుకొని ప్రభు సమయాన్ని ప్రభువుకి ఇద్దాం. ప్రభు సన్నిధిలో గడపడం ఎంతో దీవెనకరం. ఆయన వాక్యాన్ని వినడం ఎంతో దీవెనకరం. ఆయన ఆరాధనలో పాల్గొనడం ఎంతో దీవెనకరం. ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చి మిగతా రోజులు ఇవన్నీ కూడా ప్రభు మన కొరకు ఇచ్చాడు. కాబట్టి ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ప్రేమతో హెచ్చరించినటువంటి దాన్ని మనం కూడా విధేయతతో గ్రహించి ముందుకు సాగేటువంటి బిడ్డలుగా ఉండాలని ప్రభు సహాయాన్ని కోరుకుంటూ ఈ విన్నపనాలన్నింటినీ కూడా ప్రభు సన్నిధిలో పెడుతూ ప్రభువే అంగీకరించిన ఆమేనను వాడుగా ఉన్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనను నా నిజరక్షకుడైన యేసయ్య దివ్యమైన నామంలో, శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. అందరికీ శుభాభివందనాలు. మహాగణుడ, మహోన్నతుడ, వందనాలయ, స్తుతులు, స్తోత్రం నాయన. నిత్య నివాసి వందనాలు నాయన. సర్వభూమాధికారి వందనాలు నాయన. సర్వ సృష్టికర్త వందనాలు నాయన. ఇచ్చినటువంటి సమయాన్ని, విన్నపములను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఇంతవరకు జరిగిన నాయన
కార్యక్రమం అంతట్లో క్రమంగా మర్యాదగా అధ్యక్ష పదవి ఉంచి కరెంటు కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్న ఘనమైన దేవ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. వాక్యం చెప్పబడిన వాక్యాన్ని బిడ్డని దీవించండి, వారి కుటుంబాన్ని ఆస్వాదించి బలపరచండి నాయన. ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే నేను తండ్రి నా దేవ సురేష్ బ్రదర్ నా తండ్రి నాయన ఆర్ఎంపీగా పనిచేస్తున్నా నాయన. బిడ్డని దీవించండి, బలపరచండి, అంచెలంచెలుగా ఆస్వాదించి అయ్యా నీ నామానికి నాయన వందనాలు నాయన. అప్పటికి నాయన ఏమి కావాలనో దయచేయండి నాయన. సురేఖ మేడామని దీవించండి నాయన. ఎన్నెమ్మగా వర్క్ చేస్తున్న సమయంలో నాయన మార్గమునకు సరళము త్రోవకు వెలుగుగా మీరు ముందుండి సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్క విషయంలో నాయన మీరే నాయన ఘనముగా ఎంచుకోండి నాయన. ఇద్దరు నాయన బిడ్డల నాయన పాప నాయన వారు దేవుని దయందు మనుషుల దయందు జ్ఞానమందు బిడ్డలు వర్ధిల్ల చేసేదానికి సహాయం దయచేయండి నాయన. నిత్యము నీ పాద సన్నిధి నీ సన్నిధి కాంతి దయచేయండి నాయన. మంచి జ్ఞానమును వివేచన గల హృదయాన్ని బిడ్డలకి దయచేయండి నాయన. అయ్యా అమ్మగారిని దీవించండి నాయన. అమ్మగారి చేతి పనిని ఆస్వాదించండి నాయన. ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి నాయన. ఆరోగ్య స్వస్థతను శీఘ్రముగా దయచేయండి నాయన. ఆ కుటుంబం చుట్టూరు కంచివేయనైనా కలిమి సంపన్ను వారి ఇంట దయచేయనైనా. ప్రతి ఒక్క విషయంలో వారి కుటుంబాన్ని నాయన నిత్యము నీ పాస్ అనేది నీ సన్నిధి కాంతి వారి మీద ఉంచండి. వారు ఏం అడుగుతున్నారో అడుగుట కంటే ఊహించడం దానికంటే మరింత ఎక్కువగా దయచేయమని అయ్యా. మరి ముఖ్యంగా నా తండ్రి నాయన అస్సాంలో నాయన హిమత్ ఇస్వానంద్ ఆయన గుర్తు చేసుకోండి ప్రభువా. అయ్యా అస్సాంలో నా తండ్రి నాయన 3 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి బిడ్డల్ని గుర్తు చేసుకుని ఆయన నీ రక్షణ మార్గము వారికి దయ చూపించండి ఆయన. నీ కృప దయ చూపించండి ఆయన. నీ దయ వారు చూపించండి ఆయన. నిత్యము నీ పాసాన్ని సన్నిధి వారి మీద ఉంచండి ప్రభా. మీరేమిటో వారు తెలుసుకునే దానికి సహాయం దయచేయను ఆయన. నీ రక్షణ మార్గములో నడిపించమని అడుగుతున్నాం తండ్రి. బలమైన దేవా అటు బిడ్డలకి నాయన మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా ఎంతో మంది నాయన నీ మార్గం తెలియక నాయన అటు ఇటు దొర్లుతూ నాయన తెలియని ప్రదేశంలో నాయన విరుక్కోబోయే సమయంలో ఉన్నారు ప్రభు. ఆయనను మీరు ముందుండి మా పట్ల నాయన ఎంతో మేలు చేస్తున్నారు నాయన. అలాగనే అస్సాంలో ఉన్నటువంటి బిడ్డలకి నాయన అయ్యా వారిని ముట్టి స్వస్థపరిచి నాయన వారిని ఆస్వాదించి నాయన నీ మార్గంలో నడిపించమని నీ రుచి చూసి నాయన ఎరిగి ఉండేదానికి ఉప్పు వలె జీవము వలె నాయన అయ్యా వారు నాయన నిత్యము నీ పాస్ అనేది వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. విశ్వాస్ హేమంత్ అనే నాయన ఆ బిడ్డను కూడా గుర్తు చేసుకోండి నాయన. అయ్యా వారి పరిపాలన విషయంలో మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా వారికి ఏమి కావాలనో వారికి దయచేయమని అడుగుతున్నాను నాయన. ఆ కుటుంబం చుట్టూరు కంచివేయండి నాయన. ఆ కుటుంబంలో ఏమి కావాలనో వారికి దయచేయమని ఆ 3 కోట్ల మంది జనాభాని నాయన గుర్తెరిగి నాయన నీ సన్నిధి కాంతి వారికి దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ నా ఆశ్రయదుర్గమ నా విమోచకుడు నా నోటి మాటలు నా హృదయ ధ్యానము దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతులాడి మిక్కిలి వినంతో గోజారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సర్వాధికారి సర్వ సృష్టికి కారణాభూతుడు అయిన నా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు. ఐదుగో ప్రభా యొక్క ప్రార్థన అంశాలను ప్రభా మా ముందుకు తీసుకుని వచ్చారు. నీకు వందనాలు స్తోత్రాలు. ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు నాయన ఇశ్రాయేల్ యొక్క ప్రాంతంలో ఆయా యుద్ధాలు జరుగుతున్నాయి. ఆయా యుద్ధాలకు నాయన కారకులు ఎవరో తెలియదు కానీ నా తండ్రి ప్రభువా మరి ఆ యుద్ధాలని ఆపండి. ఆ యుద్ధాల్లో పాలు పంపులు పొందిన బిడ్డలకు ప్రభువా మంచి మనసును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఆ దేశంలో యుద్ధాలు జరగటం మంచిది కాదు ప్రభువా, మీరు ఎరిగి ఉన్నారు. అయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభువా టీచర్స్ ప్రభువా వారందరూ కూడా నాయన ప్రభువా ఇదిగో నా తండ్రి ప్రభువా ఇదిగో నాయన చక్కగా అది ఏమై ఉన్నదో ప్రభువా అయా దాన్ని రాయటానికి అయా చక్కగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆయా టీచర్స్ని జ్ఞాపకం చేసుకోమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఉన్నవాడు అనువాడు నీవే ప్రభువా. అదేవిధంగా నా తండ్రి నాయన ప్రభువా ఇదిగో నాయన ప్రసన్న యొక్క భర్త గారి విషయానికి వస్తూ ఉన్నాము, సహాయం చేయండి. ఆయా బిడ్డకి అనారోగ్యం ఏమై ఉన్నదో మాకు తెలియదు. అనారోగ్యమును యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో శాసిస్తున్నాం, బంధిస్తున్నాము. అయా మీరు బంధించగలిగిన దేవుడవు నీవే గనుక ప్రభువా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా తండ్రి నాయన ప్రభువా ఇదిగో నాయన జానాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సిస్టర్ని నాయన ప్రభువా పాస్టర్ను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా నాయన ప్రభువా జానాన్ని అయా ఎక్కడైతే ప్రభువా అయా జాబ్ చేస్తున్నాడు
ఎక్కడైతే నాయన ఉంటున్నాడో ప్రభా ఆ ప్రాంతాన్ని అంతటిని నీ కృప కలిగిన హస్తముల చేతికి అప్పగించుకుంటున్నాను, సహాయం చేయండి. అలాగనే ప్రభా ఇదిగో నాయన కరుణాకరపాలు యొక్క పాశ్రమను బట్టి నీకు 104 స్తోత్రాలు. కొన్ని దినాల నుంచి నాయన నీ దాసురాలు ప్రభా అనారోగ్యంతో బాధపడుచున్నది ప్రభా. అయా కృప చూపండి నాయన, దయ చూపండి నాయన. ఇదిగో నా తండ్రి నాయన నీ సేవా పరిచర్యలో ఎంతో ప్రయాసపడుతున్నారు, ప్రయాసంగా ఉంటూ ఉన్నారు తండ్రి. నీకు 104 స్తోత్రాలు. అయా తల్లిగారి యొక్క ఆరోగ్యము అయా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి నాయన. శిరస్సును సిరిపాదం వరకు ప్రభా అయా ఎముకలను నరాలను సమస్తమును నాయన ప్రభా అయాని పునరుద్ధాన బలముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రార్థన విన్నపాలను మీరు నాయన ఆలకించండి ప్రభా. అయా కుటుంబాన్ని నాయన ప్రభా ఆరోగ్యముతో ఉంచండి ప్రభా. ఆ బిడ్డని నాయన ఎముకలను కీళ్ళను సమస్తాన్ని చేతులకు అప్పగించుకుంటూ ఆ బిడ్డ పడకల చుట్టూ నీకు కంచి కాపుదల రాకపోగలేదు సన్నిధి కాపుదల భద్రత నుంచమని ప్రార్థన చేస్తూ అయా నీకు మాత్రమే నాయన ఈ దినమును 104 స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకున్నామని మా ప్రియుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. 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 ఆశీర్వాదం తీసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన నా యేసయ్య, ఇదిగో ప్రభా ఈ దినమున నాయన మరి మీరు ఏర్పాటు చేసిన మీటింగ్ నిమిత్తము మీటింగ్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకును ప్రభా ఆయా సమస్తాన్ని ప్రభా నడిపిస్తున్న నాయన వినీత్ సార్ని బట్టి, ఆయా పాటలు పాడిన బిడ్డలను బట్టి నాయన ప్రభా, ఆయా వాక్యము అయా నాయన గ్రీడింగ్ చేసిన బిడ్డలను బట్టి, వాక్యం ధ్యానం చేసిన నాయన పీటర్ సార్ని బట్టి, ఆయా కుమారుని బట్టి, కుమార్తెను బట్టి, ఆయా సతీమణిని బట్టి ప్రభా చక్కగా నాయన ప్రభా ఈ దినము నాయన ప్రభా నాతో మాతో మా అందరితో ప్రభా ఇదిగో నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. నీకు 104 స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ఇదిగో నాయన నీకు సమయాన్ని ఇవ్వకుండా ప్రభా ధనాన్ని సంపాదించుకోవడానికి సమయాన్ని ఇస్తున్నారు చాలా మంది అని ప్రభా చక్కగా మీరు మాట్లాడారు. ఇదిగో ప్రభు ఈ దినము నా తండ్రి నాయన దాసుని ప్రకటించిన వాక్యం బట్టి నీకు 104 స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి ఆయా టీంలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డకు యేసు క్రీస్తు వారి యొక్క కృపా సన్నిధి సమాసము ఈ దినమంతయు మా రాకపోకలేందు నీ సన్నిధి కాపుదల భద్రత నుంచమని ఇదిగో నాయన సదా మా ప్రియుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి కృపా సన్నిధి సామాసము సకల పరిశుద్ధులకును మాకందరికి తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.